ఒక్కసారి 2019 ఎన్నికల ముందు గుర్తుకు తెచ్చుకుంటే పెద్ద ప్రచారం రాష్ట్రం అంతటా కూడా అయిపోయింది. ఇక జగన్ పని, జగన్ ఇక ఇంటికి వెళ్ళిపోవడమే. ఆల్రెడీ 23 మంది ఎమ్మెల్యేలు వచ్చేసారు. పార్టీ వాళ్ళందరూ ఇక రేపటిసారి ఎన్నికల్లో ఓడిపోతే పార్టీ మొత్తం ఇటు వచ్చేస్తుంది. ఎందుకంటే మహిళలు సాయంత్రం 6 గంటల తర్వాత విపరీతంగా మహిళలు పోలింగ్ బూత్ల దగ్గరికి వచ్చారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వందల కొద్ది, వేల కొద్ది. ఆ ఇంపాక్ట్ ఎట్లా అంటే తెల్లవారుజామున 3 గంటల దాకా పోలింగ్ జరిగింది. అంటే చివరిలో మహిళలందరూ గంపగొత్తగా వచ్చారు. ఏంటి అంటే ఆ ముందు రోజున, ఆ ముందు 3 రోజుల పాటు వరుసపెట్టి పసుపు కుంకుమ డబ్బులు వేశారు. 15,000 రూపాయలు వేశారు. ఈ 10,000 రూపాయలు తీసుకున్నటువంటి మహిళలందరూ చంద్రబాబుకి గుద్దేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గుండెలు ఒక్కలైపోయినాయి అంటూ ఆనాడు ప్రచారం జరిగింది. చాలా పెద్ద ఎత్తున మళ్ళీ ఎలక్షన్ రోజున కౌంటింగ్ దాకా కూడా ఇక అయిపోయింది జగన్ పని అన్నటువంటి ప్రచారం జరిగింది. సీన్ కట్ చేస్తే అదేమో కంప్లీట్ రివర్స్ అయింది. ఇప్పుడు ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే నిన్నటి నుంచి ఈ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లు, అంటే ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారంటే ఉద్యమాలు చేస్తూ వచ్చారు. ఇది చంద్రబాబు టైంలో ఉద్యోగులు ఏ ఉద్యమాలు చేయలే, మహిళలు కూడా ఏ ఉద్యమాలు చేయలే. పైగా ఆ 10,000 రూపాయలు తీసుకున్నారన్నటువంటిది ఉంది. బట్ రివర్స్ అయింది అక్కడ. ఇక్కడ వచ్చేటప్పటికి జగన్ పని అయిపోయింది. ఉద్యోగులందరూ వరుసపెట్టి పోస్టల్ బ్యాలెట్లు వేస్తున్నారు. వాళ్ళకి డబ్బులు ఇస్తానంటే కూడా తిరస్కరిస్తున్నారు. నువ్వెవడరు మాకు ఇవ్వడానికి అని చెప్తున్నారు, మీ పని అయిపోయిందని చెప్తున్నారు. అట్లాగే ఓ మహిళ అయితే 5,000 రూపాయలు వైసీపీ వాళ్ళు ఇవ్వబోతుంటే వద్దని చెప్పి అక్కడే ఉన్న తెలుగుదేశం శిబిరం దగ్గరికి వెళ్ళి తనే ఓ 10,000 రూపాయలు ఇచ్చి ఉంచండి, మీ ఖర్చులకు పనికొస్తాయని చెప్పింది. అంతటి స్థాయిలో ఉందని చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు మెన్షన్ చేసుకొస్తున్నారు. వరుసపెట్టి ఉద్యోగులైతే 4.5 లక్షల ఉద్యోగుల్లో 3.5 లక్షల ఉద్యోగుల దాకా వేశారు, ఇంకా వేస్తూ ఉన్నారు. ఓవరాల్గా అప్పుడు ఎలాంటి కవరేజ్ జరిగిందో, ప్రచారం జరిగిందో, ఉద్యోగులందరూ ఎగనెస్ట్గా వేసేసరికి అయిపోయింది జగన్ పని అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. మరి ఇది వాస్తవం ఏంటి అన్నటువంటిది మనకు తెలియదు. ఓట్లేసినటువంటి ఆ ఉద్యోగులకి తెలియాలి. రేపు పొద్దున ఎలా ఉంటుందో చూడాలి.